వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ 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 ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం దాతల దాతృత్వంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం. ఎర్రటపల్లి జానకి రామిరెడ్డికి నివాళులర్పించిన నేదురుమల్లి. విఎస్ఆర్ మెమోరియల్ స్కూల్ ప్రాంగణం నందు జరుగుతున్న 17వ వార్షికోత్సవ కార్యక్రమం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న స్వచ్ఛదారుల కార్యక్రమం. కోట మండలంలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో వెలసి ఉన్న శ్రీ 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 ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో దాతృత్వంతో ప్రతి శనివారం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారు ప్రత్యేక పూల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ శనివారం కోట పట్టణానికి చెందిన ఆసం సిద్ధేశ్వరరావు, శ్రీమతి నిర్మల ఉభయకర్తలుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. చిలకూరు మండలం వరగలి గ్రామ పంచాయతీకి చెందిన గూడూరు ఏఎంసీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఎర్రటపల్లి జానకి రామిరెడ్డి మరణించారని తెలుసుకుని వరగలి గ్రామ పంచాయతీలోని వారి నివాసానికి వెళ్లి వారి యొక్క పార్థివ దేహానికి సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించిన వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరిక మురళీధర్, వాకాడు, కోట, చిట్టమూరు మండల నాయకులు ఉన్నారు. Thank you. 20 minutes. 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 20 minutes.
గూడూరు పట్టణం వైఎస్ఆర్ మెమోరియల్ స్కూల్ ప్రాంగణం నందు జరుగుతున్న 17వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని తల్లిదండ్రులకు చదువుకున్న స్కూలుకు మంచి పేరు తీసుకువచ్చి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని విద్యార్థులకు తెలిపిన గూడూరు శాసనసభ్యులు సతీమణి శ్రీమతి సంధ్యారాణి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థిని తల్లిదండ్రులు పాల్గొన్నారు. నేను ఫస్ట్ టైం రావడము మీటింగ్కి సార్ గారు పిలవడం జరిగింది. నాకు మాట్లాడడం కూడా చేత కాదు, అది ట్రై చేస్తాను సార్. ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినటువంటి డైరెక్టర్ బాలకృష్ణ గారికి, కరెస్పాండెంట్ అన్నపూర్ణ గారికి, భానుశ్రీ మేడం గారికి, చేసినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి పేరెంట్స్కి, పిల్లలకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అసలు చాలా చాలా చక్కగా ప్రోగ్రాం చేయడం జరిగింది. అసలు మహాభారతం అనేది 20 నిమిషాల్లో ఆ ప్రోగ్రామ్ని చూపించడం అంటే, అర్థమయ్యేటట్టు చూపించడం అంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. అటువంటి ఆ ప్రోగ్రామ్ని 1 వీక్లో వాళ్ళు ప్రాక్టీస్ చేశారు అని చెప్పారు. నిజంగా చాలా పిల్లలు ఎంత కష్టపడి చేస్తుంటారో కానీ సార్ చాలా బాగా చేశారు సార్. అదేవిధంగా నరసింహ అవతారం కూడా చాలా బాగా చేశారు సార్. చాలా 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 ఎంజాయ్ చేశాను సార్ ప్రోగ్రామ్ని. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు పాత అనుభూతి అనేది జ్ఞాపకం వచ్చింది సార్. అది చెప్పాలనిపించింది నాకు. ఏంటంటే సార్, నేను గూడూరుకి వచ్చిన తర్వాత బాబు చిన్న పిల్లోడు, నేను ఇట్లా పేరెంట్స్ని స్టూడెంట్స్ని చూస్తూ ఉంటే, మేము చిన్నప్పుడు మా బాబుని తీసుకొని వచ్చి ఇట్లా ప్రోగ్రామ్స్కి అటెండ్ చేయడము, ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ చేయించడము, అవన్నీ నాకు చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తుకు రావడము, మా చిన్నప్పుడు మా బాబు చేసినటువంటి ఆ ప్రోగ్రామ్స్ అన్నీ గుర్తుకు రావడం జరిగింది సార్. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా ఆనందంగా ఉంది సార్. అదేవిధంగా ఆ జర్నీ అంతా ఒకసారి గుర్తు తెచ్చుకొని చాలా ఆనందం వేసింది. ఇంకా చెప్పాలి అంటే సార్, పిల్లలు ఈ 10th క్లాస్ వరకు నా సజెషన్ ఏంటంటే, చక్కగా ఎంజాయ్ చేయండి. చక్కగా మీ టీచర్స్ చెప్పినటువంటి అంతా మీ యొక్క క్లాస్లో మీ సంబంధించిన సబ్జెక్ట్ అంతా చక్కగా చదవండి, చక్కగా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఈ 10వ తరగతి వరకు మనకు, ఆ తర్వాత ఈ జర్నీ మనకు రాదు. పిల్లలకి కానీ పేరెంట్స్కి కూడా నేను చెప్తున్నా, ఎందుకంటే మాకు ఇప్పుడు ఆ జర్నీ రాదు. మాకు మీరు చక్కగా ఎంజాయ్ చేయండి 10వ తరగతి వరకు. ఎందుకంటే 10వ తరగతి తర్వాత పిల్లలు మన దగ్గర ఉండరు, వాళ్ళు చదువులకి హైయర్ క్లాసెస్కి వెళ్ళిపోతారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న స్వచ్ఛందాల కార్యక్రమం రాష్ట్రంలో గేమ్ చేంజర్గా మారబోతుందని జెడ్పీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి తెలిపారు. కోటపట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి పుష్పగుచ్చాన్ని అందజేసిన ఇన్ఛార్జ్ ఎంపీపీ వేమారెడ్డి సౌజన్యారెడ్డి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మండలంలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వేపై ఆరా తీశారు. ఫిబ్రవరి నెల చివరి తేదీలోపు ప్రతి గ్రామాల్లో స్వచ్ఛ రథాలను అందజేయడం జరుగుతుందని, తద్వారా గ్రామాల్లో పరిశుభ్రత నెలకొంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కోట ఎంపీడీఓ దిలీప్ కుమార్, జెడ్పీటీసీ సభ్యులు దాసరి కోటయ్య, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కోట మండలానికి ఈ సర్వే సంబంధించిన విషయాలు ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి మండల పరిషత్ ఆఫీస్కి రావడం జరిగింది. ముఖ్యంగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే మరియు అక్షరాంధ్ర, ఈ 2 సర్వేలు రాష్ట్ర ప్రభుత్వం వారు కండక్ట్ చేస్తున్నారు. సో ఈ సర్వేలకు సంబంధించి మన కొన్ని మండలాల్లో బాగా జరుగుతుంది, ఇంకా కొన్ని మండలాల్లో ప్రోగ్రెస్ తక్కువ ఉన్నది. ముఖ్యంగా వీటిని సచివాలయం స్టాఫ్ అందరికీ ఎటువంటి ఏ డిపార్ట్మెంట్కి ఎగ్జామ్స్ లేకోకుండా అన్ని డిపార్ట్మెంట్స్ వారు ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ మెంబర్ సర్వేలో సర్వే చేయమని జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఆ ఆదేశాల ప్రకారం సచివాలయం స్టాఫ్ అంతా కూడా ఈ సర్వేలు 2 ఈ అక్షరాంధ్ర పెద్ద ఎత్తులో జిల్లా వ్యాప్తంగా చేపట్టడం జరిగింది.
సో జిల్లా కలెక్టర్ గారు వీటన్నింటినీ కూడా మండల ఆఫీస్లో ఎంపీడీ తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలంలోని మున్సిపాలిటీ పరిధిలో ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో ప్రజా దర్బారు కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో 5,91,00,000 రూపాయల నిధులతో త్రాగునీరు, సీసీ రోడ్లు, సీసీ డ్రైన్స్ మొదలగు అన్ని పనులకు శ్రీకారం చుట్టి పనులు మొదలు పెట్టామని, మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా తమ వద్దకు అర్జీ రూపంలో తీసుకొచ్చి సమస్య పరిష్కరించుకోవాలని తెలియజేశారు. సూళ్లూరుపేట నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని, సూళ్లూరుపేట నియోజకవర్గం అభివృద్ధి తన ధ్యేయమని తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య, తిరుమూరు సుధాకర్ రెడ్డి, చిట్టేటై పెరుమాళ్, వార్డు కౌన్సిలర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు సూళ్లూరుపేట టౌన్లో కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గ్రీవెన్స్ ప్రజా దర్బార్ని ఏర్పాటు చేయడం జరిగింది. టౌన్లో ఈరోజు ప్రజా దర్బార్లో 43 అర్జీల వరకు స్వీకరించడం జరిగింది. ఎక్కువగా ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా మన కూటమి నాయకులందరం కూడా పనిచేస్తున్నాం. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన యువ నాయకులు నారా లోకేష్ గారు అందరికీ కూడా ఒకే విషయాన్ని చెప్తూ వచ్చారు. ప్రజల సమస్యలు గతంలో సాల్వ్ అవ్వనివి ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకెళ్ళమని మా అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల మేరకు ప్రతి వారం శుక్రవారం రోజున మనము అటు పల్లెల్లో కానీ ఇటు టౌన్స్లో కానీ గ్రీవెన్స్ ఏర్పాటు చేసుకొని ప్రజా దర్బార్ పెట్టుకొని ప్రజల సమస్యలను తీసుకొని వీలైనంత తొందరగా సాల్వ్ చేయాల్సినవన్నీ కూడా సాల్వ్ చేసే దిశగా ముందుకెళ్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు సూళ్లూరుపేటలో టౌన్లో కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎక్కువగా అర్జీలన్నీ కూడా ఇళ్ల స్థలాల కోసం ఎక్కువగా అర్జీలు వస్తున్నాయి. గతంలో మనకు ఈ సమస్య ఉందనే మన ముఖ్యమంత్రి వర్యులు టిట్కో హౌసెస్ని కూడా నిర్మించడం జరిగింది. 70% పూర్తయిన ఈ టిట్కో హౌసెస్ని గత ప్రభుత్వం పూర్తిగా ఆ 20% కూడా పూర్తి చేసి ప్రజలకు ఇవ్వకుండా ఆపేసిన పరిస్థితులు చూసాం. కాబట్టి ఈరోజు ఇళ్ల స్థలాల కోసం ఇల్లు లేక చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందిని ఈరోజు తొలగించడానికి మన ముఖ్యమంత్రి గారు ఉగాది లోపు త్వరగా టిట్కో హౌసెస్ వీలైనన్ని హౌసెస్ కూడా పూర్తి చేయమని కమిషనర్లందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ మేరకు అధికారులు అందరూ కూడా పనిచేస్తున్నారు. సో త్వరగానే టిట్కో హౌసెస్ కూడా పూర్తి చేసి ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా, అలాగే హౌసెస్ ఎవరికి లేవో వాళ్ళందరికీ కూడా కొత్త రిజిస్ట్రేషన్స్ చేసి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో నాయకులు కూడా మీ ఏరియాస్లో ఎవరైతే హౌసెస్ కోసం ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ కూడా కమిషనర్ గారిని కలిసి టిట్కో హౌసెస్ కూడా రిజిస్టర్ చేసుకునేలాగా నాయకులందరూ కూడా పనిచేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు 10వ తారీఖు మన నియోజకవర్గంలో జాబ్ మేళా కూడా కండక్ట్ చేస్తున్నాం. ఎవరైతే జాబ్స్ లేక యువత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా జాబ్ మేళాకి వచ్చి అక్కడ, ఎందుకంటే హెచ్ఆర్లు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మన నియోజకవర్గంలో ఎక్కువ అవకాశం ఉంది ఉద్యోగ అవకాశాల కోసం, ఎందుకంటే ఇండస్ట్రీస్ ఎక్కువగా మన నియోజకవర్గంలో ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నాయకులు కూడా ఎవరైతే ఈ ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ కూడా జాబ్ మేళా అటెండ్ అయ్యేలాగా చూసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే ఈరోజు మనం పట్టాదారు పుస్తకాలు కూడా అందించడం జరిగింది. గతంలో మనం పట్టాదారు పుస్తకాలు చూస్తే వాటి మీద నాయకుల పేర్లు కానీ లేదా సర్వే రాళ్ల మీద నాయకులు బొమ్మలు ఉండేవి. ఇప్పుడు అలా లేకుండా ప్రభుత్వ రాజముద్రతో మనం ఈరోజు పట్టాదారు పుస్తకాలు కూడా సర్వే చేసి నీట్గా వాటికి ఒక మ్యాప్ తయారు చేసి సరిహద్దుల్ని పెట్టి అలాగే క్యూఆర్ కోడ్ని మెన్షన్ చేస్తూ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ నీట్గా ఇచ్చి ఎంత ఎక్స్టెంట్ భూమి ఉందో కూడా మెన్షన్ చేసి వాళ్ళ ఫోటోలతో మనం ఒక పట్టాదారు పుస్తకాలని మళ్ళీ రీసర్వే చేసి, ఎందుకంటే గతంలో చాలా అవకతవకలు ల్యాండ్స్ మీద జరిగాయి. 1 ఎకరా ఉన్న వాళ్ళకి దాన్ని సగం ఎకరా ఇంకెవరి పేరు మీద రాయడం, లేదంటే మనకు 50 సెంట్లు ఉంటే దాన్ని 2 ఎకరాలు 3 ఎకరాలుగా చూపించి ఈరోజు చాలామందికి పెన్షన్లు కానీ ఇలాంటి సంక్షేమ పథకాలు ఏవి కూడా రాకుండా ఇవాళ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు రీసర్వే చేయించి భూములన్నీ కూడా ఎవరికి ఎంత ఉందో ఎక్స్టెంట్ అంతవరకే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దీనివల్ల చాలామందికి ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలా రీసర్వేలు చేసి ఈరోజు మళ్ళీ పట్టాదారు పుస్తకాలు కూడా అందరికీ అందజేస్తున్నాం. మీరు ప్రజలు కూడా అలాగే మీడియా వారు కూడా గమనిస్తున్నారు.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, అలాగే ప్రజల సమస్యలు కావచ్చు అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కూటమి నాయకులందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం. ఈ 2 సంవత్సరాల్లో వీలైనంత వరకు మనం సాల్వ్ చేసుకుంటూ వచ్చాం. అలాగే మనం ఫండ్స్ తీసుకురావడానికి కూడా మనకి ఇటువైపు ఎంపీ లేరు కాబట్టి, లేదా మినిస్టర్ మన జిల్లాలో లేరు కాబట్టి కొంతవరకు ఫండ్స్ తగ్గుతున్నాయి. వీలైనంతగా నేను కలెక్టర్ గారిని కానీ అలాగే మినిస్టర్ని కూడా కలుస్తున్నాను. రేపు 11 నుంచి అసెంబ్లీ సెషన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఆలోపు ఈ అంటే ఫిబ్రవరి 11 నుంచి మార్చి 12 వరకు మాకు అసెంబ్లీ సెషన్స్ జరుగుతాయి. సో వీలైనంత వరకు మినిస్టర్ని కలిసి సెక్రటరేట్లో వర్కులు ఫాలోఅప్ చేసుకొని వీలైనంత డెవలప్మెంట్ చేయడానికే ప్రయత్నిస్తున్నాను. ఇంకా కూడా రాబోయే 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా సూలూరుపేట టౌన్ ఒకటే కాదు, అటు నాయుడుపేట టౌన్ అలాగే గ్రామీణ ప్రాంతాలు కూడా ఈ 5 సంవత్సరాల్లో వీలైనంత వరకు అంటే ముఖ్యంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కారం వైపు ముందుకెళ్తూ ప్రజల సమస్యల్ని సాల్వ్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సూలూరుపేట టౌన్లో మాత్రమే మనం 5,94,00,000తో డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసాం. అలాగే మన మున్సిపల్ మినిస్టర్ పొంగూరు నారాయణ గారు డ్రైన్స్ కోసం 18 కోట్లు సూలూరుపేట టౌన్కి ఇస్తున్నారు. అలాగే నాయుడుపేటలో కూడా 16 కోట్లు పెట్టారు. అలాగే డ్రింకింగ్ వాటర్ కూడా మనకు 174 కోట్ల వరకు మనకు శాంక్షన్ చేశారు. అవి కూడా పైప్ లైన్ వర్క్స్ అన్నీ కూడా గతంలో ఆగిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా అమృత్ 2.0 కింద మనకు శాంక్షన్ అయ్యింది. అది కూడా త్వరగానే మొదలు పెడతారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా మనకు పిఆర్ రోడ్స్ అన్నీ అంటే ఏవైతే డ్యామేజ్డ్ ఉన్నాయో అవన్నీ కూడా పెట్టారు. వీలైనంత తొందరగా ఫండ్స్ శాంక్షన్ అయ్యి ఇప్పుడు ఎలాగో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఎక్కువగా ఫండ్స్ తెచ్చుకొని మన నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటాం. తమ గ్రామంలో అన్యమత ప్రచారం నిర్వహిస్తే 10,000 రూపాయల జరిమానా చెల్లించాలని జాతీయ రహదారి పక్కనే ఏర్పాటు చేసిన బోర్డు రాష్ట్ర స్థాయిలో సంచలనంగా మారింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం మనుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని యాచవరం గ్రామంలో గ్రామస్తులంతా కలిసి తీసుకునే నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఈ గ్రామంలో సామాన్య మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్నారు. వీరంతా హిందువులు కావడం ఎక్కువ దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ గ్రామంలో నివసిస్తున్న ఆలూరు రాము ఆచారి అనే వ్యక్తి హిందూ మతం మీద ఉన్న భక్తి గౌరవంతో గ్రామస్తులను బృందాలుగా ఏర్పాటు చేసి భారతదేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో కాశీ, అయోధ్య, షిరిడి, పూరి జగన్నాథ్, తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి, అరుణాచలం, మధుర, రామేశ్వరం లాంటి ప్రసిద్ధ ఆలయాలతో పాటు స్థానిక ఆలయాల్లో నిర్వహించే దైవ కార్యక్రమాల్లో ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవలు చేసేందుకు తీసుకెళ్తూ ఉంటాడు. దీంతో ఈ గ్రామంలో నివసించే ప్రజలకు భక్తిభావం ఎక్కువ. ఇటీవల కొందరు అన్యమతస్తులు యాచవరం గ్రామంలో పర్యటించిన ఆర్థిక సమస్యలు ఉన్న కుటుంబాల వారితో చర్చలు జరిపి మత మార్పులకు ప్రోత్సహిస్తూ ఉండడంతో గమనించిన గ్రామ ప్రజలు గ్రామంలో తామంతా హిందువులమని కావున అన్యమత ప్రచారం ఇక్కడ నిషిద్ధమని, ఎవరైనా అతిక్రమిస్తే జరిగే తీవ్ర పరిణామాలకు మేము బాధ్యత వహించమని, గ్రామస్తుల నిర్ణయాన్ని ఉల్లంఘిస్తే 10,000 రూపాయల జరిమానా కట్టాలని బోర్డు ఏర్పాటు చేశారు. గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ ఎన్నో తరాలుగా తమ గ్రామం హిందూ మతాన్ని అవలంబిస్తూ దైవ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని, ఎవరైనా అన్యమతస్తుల గ్రామంలో ప్రచారాలు నిర్వహిస్తే సహించేది లేదని పేర్కొన్నారు. శ్రీరామ్, మాది మునుబోలు మండలం యాచవరం గ్రామం. మా ఊరికి ఆదివారం వాళ్ళు ప్రార్థన చేసేదానికి ఊరిలోకి వస్తున్నారు. అది రాకుండా మా యూత్ పిల్లకాయలందరం కలిసి గ్రామ పిల్లకాయలందరం కలిసి ఆ రోడ్లో బోర్డు పెట్టాము. ఆ బోర్డు చూసి మళ్ళీ ఊరిలోకి వచ్చి అదే ప్రచారం చేస్తే 10,000 రూపాయలు జరిమానా కట్టేదానికి పక్కా ఉండాలి. ఆ విధంగా చూసి వెళ్ళి మమ్మల్ని మా హిందూస్ని ఊరిలో ఉండేటట్టు చేయండి. ఊరిలో ఒక ఇల్లు ఉంటే ఆ ఊరంతా వచ్చి వాళ్ళు తిరుగుతున్నారు. ఆ విధంగా తిరిగేటట్టు లేకుండా చేయండి. మనుబోలు మండలం యాచవరం గ్రామము. మా ఊరి జై శ్రీరామ్ అనే కార్యక్రమం చేస్తున్నాము. మా ఊరు గ్రామ పంచాయతీలో ఊరు బోర్డు వేస్తున్నాము. మా ఊర్లోకి ఎవరన్నా ఏది హిందూ మతం కాకుండా ఏరే కులస్తులు ఎవరైనా ప్రార్థనలు గీర్ధనలు చేసేవాళ్ళు అయితే ఆ బోర్డు చూసి చదువుకొని ఈ ఊర్లోకి అలవాటు కాకుండా ఉండాలని వాళ్ళకి జరిమానా 10,000 నిర్మించున్నాము. అటు చదువుకొని రాకుండా ఉండాలని కోరుతున్నాము. జై శ్రీరామ్. మాది మనుబోలు మండలం యాసవం గ్రామం. మా గ్రామంలో అందరూ ఇక్కడ హిందువులే ఉన్నారు కాబట్టి బయట నుంచి ఎవరన్నా అన్య మతస్థులు వచ్చి ఇక్కడికైనా ప్రచారం చేస్తే మా గ్రామ కట్టుబాట్ల ప్రకారం వాళ్ళ మీద 10,000 రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మా గ్రామంలో మా గ్రామ ప్రజలు అందరూ కలిపి తీసుకున్న నిర్ణయం. ఇక్కడ అందరూ హిందువులే ఉన్నారు. మా యాసరం గ్రామంలో అందరూ హిందువులే ఉండాలని మేము కోరుతున్నాం. ఇక్కడ మాకు ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఈ సేవలకు వెళ్తూ ఉన్నాం కాబట్టి హిందువులు ఉన్నాం. యాసరం గ్రామంలో హిందూ దేవాలయాలు ఉన్నాయి కాబట్టి భజనలు కార్యక్రమాలు మేము చేసుకుంటున్నాము. ఎన్నో గుళ్ళకి వస్తున్నాం కాబట్టి మా యాసరం గ్రామంలో గ్రామం కట్టుబాట్ల ప్రకారం హిందూ
హిందువులే ఇక్కడ ఎక్కువ ఉన్నారు, హిందువులే ఉండాలా, బయట వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రసారం చేయకూడదు. అట్లా చేసిన సో మేము 10,000 రూపాయలు వాళ్ళ మీద జరిమానా విధిస్తామని గ్రామ ప్రజలు తీసుకున్న నిర్ణయం ఇది. పాఠశాల స్థాయిలో విద్యార్థులు ఎంజాయ్ చేస్తూనే బాగా చదవాలని ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ సతీమణి మాజీ కౌన్సిలర్ పాషం సంధ్యారాణి సూచించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలో ఏర్పాటై ఉన్న విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఏర్పాటై ఉన్న విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ సతీమణి పాషం సంధ్యారాణి, నెల్లూరు నగర మాజీ మేయర్ భానుశ్రీ, రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ మాజీ చైర్మన్ మునిగిరీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విచిత్ర వేషధారణలతో చిన్నారులు అలరించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అతిథుల చేత పతకాలు, మెమంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాసం సంధ్యారాణి మాట్లాడుతూ మొదటగా ఉపాధ్యాయులను విద్యార్థులు గౌరవించాలన్నారు. 10వ తరగతి వరకు పిల్లల తల్లిదండ్రుల వద్ద ఉంటారని, ఆ తర్వాత పై చదువులంటూ దూరంగా ఉంటారన్నారు. ఇప్పుడే విద్యార్థులు ఎంజాయ్ చేస్తూనే బాగా చదవాలని సూచించారు. మహాభారత నాటకాన్ని కేవలం 20 నిమిషాల్లో అంతా చూపించారని, తనకెంతో నచ్చిందని ఆమె కొనియాడారు. ఇంకా మాజీ మేయర్ భానుశ్రీ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పాఠశాల కరెస్పాండెంట్ అన్నపూర్ణ, డైరెక్టర్ బాలకృష్ణరాజు, వివిధ పాఠశాలల కరెస్పాండెంట్లు చంద్రమోహన్, రాఘవరెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పిల్లలందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఎందుకంటే ఈరోజు పిల్లలందరూ హార్డ్ వర్క్ని మర్చిపోయి స్మార్ట్ వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక చిన్న విత్తనాల కథ చెప్తాను. భూమిలో 2 విత్తనాలు వేస్తారు, అవి మొలకెత్తడం కోసం. అందులో మొదటి విత్తనం ఏమనుకుంటుందంటే, అబ్బా అది మొలకెత్తాలంటే, భూమిలో బయటికి రావాలంటే కాస్త పెయిన్ఫుల్, దానికి డార్క్నెస్ అంటే చీకటి అంటే భయం, అలాగే భూమిలో ఉన్న పురుగులన్న భయం, భూమిలో ఉన్న బురద అంటే చిరాకు. సో వీటిలన్నిటితో ఏం మొలకెత్తుతాంలే అనేసి లేజీగా అలాగే ఉండిపోతుంది. కానీ రెండో విత్తనం అసలు ఏముందో చూద్దాము, ఆ పెయిన్ ఏంటో చూద్దాము, అంటే ఎదురయ్యే ఛాలెంజెస్ అన్నిటిని తట్టుకొని ఫ్యూచర్ ఎలా ఉంటుందో అనేసి అది ఆ బురదలోనే ఆ పురుగుల్ని తట్టుకొని ఆ చీకటిలోనే మొలకెత్తి తర్వాత కొన్ని రోజులకు మహావృక్షమై ప్రజలందరికీ నీడతో పాటు ప్రాణవాయువుని అందిస్తూ పూలు పండ్లు అన్నీ అందిస్తుంది. సో ఏదైనా కూడా మనం కష్టపడి ఆ పెయిన్స్ని ఛాలెంజెస్ని అన్నీ ఎదుర్కొని పైకి వచ్చిన రోజు మన వల్ల మనకే కాదు మన చుట్టూ ఉన్న సమాజానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అనేది ఈ విత్తనాలు కదా మనకు తెలియజేస్తోంది. సో దీని ప్రార్థనలు చేస్తుంటారు కదా, దాన్ని సత్సంగం అనుకుంటాం. సత్సంగం అంటే ఒక మంచి సాన్నిహిత్యం, ఒక మంచి ఫ్రెండ్షిప్, ఒక మంచి అట్మాస్ఫియర్. ఇలాగే ఒక డౌట్ వచ్చింది. మన దేవర్షి అంటే ఎవరు? నారదుడికి ఒక డౌట్ వచ్చింది, అసలు సత్సంగం అంటే ఏంటి, సత్సంగం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి అని. భగవంతుడిని వెళ్ళి అడుగుతాడంట, స్వామి సత్సంగం అంటే ఏంటి, దానివల్ల అసలు ఏం జరుగుతుంది అని. అప్పుడు భగవంతుడు ఒక పురుగును చూపించి ఆ పురుగు దగ్గరికి వెళ్ళి అడిగేసినా దాని ఆన్సర్ చెప్తుంది అని చెప్తాడంట. ఆ పురుగు దగ్గరికి వెళ్ళి నారద మహర్షి అసలు సత్సంగం అంటే ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి అంటే, ఆ పురుగు ఆయన్ని చూడంగానే చచ్చిపోతుందంట. చచ్చిపోయిన తర్వాత వెంటనే ఆయన మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి, భగవంతుడి దగ్గరికి వెళ్ళి, ఏం స్వామి చనిపోయింది, నాకు కావాల్సిన సమాధానం రాలేదు అని అడుగుతాడు. అప్పుడు ఒక పావురాన్ని చూపించి ఆ పావురం దగ్గరికి వెళ్ళి మళ్ళీ అదే ప్రశ్న, సత్సంగం అంటే ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి అని అడగమంటాడు. ఆ పావురం కూడా ఆ ప్రశ్న అడగంగానే వెంటనే అది కూడా చనిపోతుంది. సరే ఏంటబ్బా ఇద్దరిని అడిగితే ఇద్దరు ఇలాగే చనిపోయారు, మళ్ళీ వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. సరే దేవుడు ఈసారి వచ్చి అప్పుడే పుట్టిన లేగదూడ దగ్గరికి వెళ్ళి అడగమంటాడు. అక్కడికి వెళ్ళి సరే హెసిటేట్ చేస్తూనే అడుగుతాడు ఆయన అదే క్వశ్చన్, సత్సంగం అంటే ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి అంటే. ఆ లేగదూడ కూడా ఆయన్ని చూడంగానే చనిపోతుంది. ఇంకా అసలు సత్సంగం గురించి అడగకూడదు ఎవరిని, ఆయన డిసైడ్ అయిపోయి కొన్ని రోజులు గమ్ముకుంటే మళ్ళీ ఉత్సాహాన్ని ఆపుకోలేక మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడుగుతాడు. అయితే ఈసారి ఒక రాజకుమారుని చూపించి ఆయన దగ్గరికి వెళ్ళి అడగమంటాడు. సరే నారద మహర్షి చాలా ఎంతో భయంగా వెళ్ళాలా వద్దా అని హెసిటేట్ చేస్తూ ఈసారి వెళ్ళి అడుగుతాడు. అడిగితే ఆ బాలుడు, ఆ రాజకుమారుడు ఆయన్ని చూసి నవ్వుతాడు. ఎందుకు అంటే సత్సంగం అంటే ఏంటి, దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటి అంటే నవ్వుతాడు. ఎందుకు నవ్వుతున్నారు అని అంటే అప్పుడు చెప్తాడు, మీరు ఫస్ట్ అడిగిన పురుగును నేనే, మీరు వెళ్ళి వెతకచ్చు కదా దాన్ని. అందులో ఇంటర్నెట్లో ఈరోజు
తెలియని విషయం అంటూ ఉండదు, కానీ అందులో చూడరు. మళ్ళీ ఏదైనా నిజమైన ఉపయోగమైన ఉంటే అది మళ్ళీ వచ్చి తల్లిదండ్రులని అడుగుతారు. సో ఈ తల్లిదండ్రులు కూడా ఒక చిన్న రిక్వెస్ట్, పిల్లల దగ్గర నుండి ఫోన్ ఎంత దూరంగా ఉంటే వారికి మీకు అందరికీ కూడా మంచిది. కాబట్టి వాళ్ళ పట్ల కొద్దిగా శ్రద్ధ చూపిస్తూ పిల్లలు మంచి మార్గంలో నడవడానికి, వాళ్ళకే కాదు వాళ్ళు పెద్ద అయిన తర్వాత చుట్టూ ఉన్న సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా పెరగాలి అంటే మనం ఈరోజు వారికి ఫోన్ దూరంగా ఉండి ప్రతినిత్యం కూడా వారి జీవితంలో ప్రతి నిమిషం ఎంతో విలువైంది అనేది తెలియచేస్తూ వాళ్ళకు మంచి మార్గంలో నడిచేటట్టు గైడ్ చేయాల్సిన బాధ్యత మీ మీద, అలాగే మోస్ట్ ఆఫ్ ది టైం వాళ్ళు స్కూల్లో ఉంటారు కాబట్టి స్కూల్ మీద, టీచర్స్ మీద కూడా ఉంది. కాబట్టి వారికి పదే ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఎంతగా ఫోన్స్తో అటాచ్ అయిపోయారంటే దానికి వారికి ఫోన్కి విడదీయలేని బంధం ఏర్పడిపోయింది. కాబట్టి చాలా వరకు వారిని కొద్దిగా ఫోన్స్కి దూరంగా ఉంచాలని చెప్పి మీరు ప్రతినిత్యం వాళ్ళని గైడ్ చేయాలని చెప్పి నేను మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ, అలాగే గురువులకి చాలా చాలా చక్కగా ప్రోగ్రాం చేయడం జరిగింది. అసలు మహాభారతం అనేది 20 నిమిషాల్లో ఆ ప్రోగ్రామ్ని చూపించడం అంటే, అర్థమయ్యేటట్టు చూపించడం అంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. అటువంటి ఆ ప్రోగ్రామ్ని 1 వీక్లో వాళ్ళు ప్రాక్టీస్ చేశారు అని చెప్పారు. నిజంగా చాలా పిల్లలు ఎంత కష్టపడి చేస్తుంటారో కానీ సార్ చాలా బాగా చేశారు సార్. అదేవిధంగా నరసింహ అవతారం కూడా చాలా బాగా చేశారు సార్. చాలా 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 ఎంజాయ్ చేశాను సార్ ప్రోగ్రామ్ని. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు పాత అనుభూతి అనేది జ్ఞాపకం వచ్చింది సార్. అది చెప్పాలనిపించింది నాకు. ఏంటంటే సార్, నేను గూడూరుకి వచ్చిన తర్వాత బాబు చిన్న పిల్లోడు, నేను ఇట్లా పేరెంట్స్ని స్టూడెంట్స్ని చూస్తూ ఉంటే, మేము చిన్నప్పుడు మా బాబుని తీసుకొని వచ్చి ఇట్లా ప్రోగ్రామ్స్కి అటెండ్ చేయడము, డ్యాన్స్ ప్రోగ్రాములు చేయించడము, అవన్నీ నాకు చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తుకు రావడము, మా చిన్నప్పుడు మా బాబు చేసినటువంటి ఆ ప్రోగ్రామ్స్ అన్నీ గుర్తుకు రావడం జరిగింది సార్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా ఆనందంగా ఉంది సార్. అదేవిధంగా ఆ జర్నీ అంతా ఒకసారి గుర్తు తెచ్చుకొని చాలా ఆనందం వేసింది. ఇంకా చెప్పాలి అంటే సార్, పిల్లలు ఈ 10th క్లాస్ వరకు నా సజెషన్ ఏంటంటే చక్కగా ఎంజాయ్ చేయండి. చక్కగా మీ టీచర్స్ చెప్పినటువంటి అంతా మీ యొక్క క్లాస్లో మీ సంబంధించిన సబ్జెక్ట్ అంతా చక్కగా చదవండి, చక్కగా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఈ 10వ తరగతి వరకు మనకు ఆ తర్వాత ఈ జర్నీ మనకు రాదు. పిల్లలకి కానీ పేరెంట్స్కి కూడా నేను చెప్తున్నా, ఎందుకంటే మాకు ఇప్పుడు ఆ జర్నీ రాదు. మాకు మీరు చక్కగా ఎంజాయ్ చేయండి 10వ తరగతి వరకు. ఎందుకంటే 10వ తరగతి తర్వాత పిల్లలు మన దగ్గర ఉండరు, వాళ్ళు చదువులకి హయ్యర్ క్లాసెస్కి వెళ్ళిపోతారు. మళ్ళీ మనకి ఆ రోజులు అనేది మనకు రాదు. కనుక పేరెంట్స్ పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని చదివించండి, వాళ్ళతో ఫ్రెండ్షిప్గా ఉండండి. వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి టీచ్ చేస్తే మన మాట వింటారు అనేది మీరు అర్థం చేసుకొని పేరెంట్స్గా మీరు చేయండి. అదేవిధంగా పిల్లలు ముఖ్యంగా నేను చెప్తుండేది ఏంటంటే టీచర్స్ని గౌరవించండి. పిల్లలు టీచర్స్గా బాధ కలిగించే మాటలు మాట్లాడచ్చు, తిట్టచ్చు, కానీ అది మన మేలు కొరకే అనేది మీరు పిల్లలుగా మీరు గుర్తిస్తేనే మీ భవిష్యత్తులో అది ఎంతో ముందుకు మీరు పోగలుగుతారు. కనుక పిల్లలుగా మీరు టీచర్స్ని గౌరవించి వాళ్ళు చెప్పేటటువంటి సిలబస్ అంతా చక్కగా ఏ రోజుకు ఆ రోజు కంప్లీట్ చేసుకొని ముందుకు పోవాలని నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను యోగా క్లాస్ జాయిన్ అయినప్పుడు మా టీచరు నాకంటే 15 సంవత్సరాలు చిన్న, కానీ మా టీచరు మాకు కర్ర ఎత్తుకోలేదు, కానీ ప్రతి ఒక్కటి మాకు భయపెట్టి చెప్పేది. మీరు చేయాల్సిందే, మీరు వినాల్సిందే నా మాట. ఆ మాట విన్నాను కాబట్టి నేను ఈరోజు ఆ అవార్డు తీసుకోవడం జరిగింది. కనుక మీకు కూడా నేనే నిదర్శనంగా మీరు ఆలోచించి మీరు మీ టీచర్స్ని గౌరవించి మీ పేరెంట్స్ని గౌరవించి ఈ 10th క్లాస్ వరకు మీరు చక్కగా ఒక మంచి బాధ్యత గల పిల్లలుగా మీరు చదవాలని కోరుకుంటూ మీరున్నటువంటి ఈ స్కూల్ కూడా మీకు సార్స్ కానీ టీచర్స్ కానీ ఈరోజు నేను చూశాను ఎంత బాగా చేశారు. ప్లస్ నేను ఎలక్షన్ల టైంలో నేను ఎప్పుడు ఇక్కడికి వస్తానండి. ఎంత క్రమశిక్షణగా ఉంటారంటే పిల్లలు ఎక్కడ నాకు కనిపించరు, సార్ ఉంటారు. నేను వచ్చినప్పుడు టీచర్స్ మీటింగ్ పెట్టించి నాకు ఎంతగానో సహకరించి నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తారు. కనుక మీరందరూ పిల్లలు సార్ చెప్పినట్టు వినాలని కోరుకుంటూ ఈ మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.
గూడూరును జిల్లా కేంద్రం చేయాలని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జరుగుతున్న శిబిరం 64వ రోజు కొనసాగింది. నిర్వాహకులు కంకణాల పెంచల నాయుడు మాట్లాడుతూ గత 64 రోజులుగా గూడూరు జిల్లా కేంద్రం చేయాలని శిబిరం నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గూడూరు జిల్లా కేంద్రం చేయాలని కోరారు. గూడూరు జిల్లా కావాలని గత 64 రోజుల నుంచి గూడూరు ప్రజలు గాంధీ బొమ్మ సెంటర్లో గూడూరు జిల్లా కావాలని సంఘీభావం తెలుపుతూ గూడూరు జరిగిన అన్యాయం గురించి ప్రజల్లో ఇంకా అవగాహన రాలా. అన్నీ త్వరలో వెళ్ళిపోతున్నాయి, ప్రతి ఒక్కటి వెళ్ళిపోతున్నాయి. మనకి 3 మండలాలు చేశారు కదా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ 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 ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం దాతల దాతృత్వంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం. ఎర్రటపల్లి జానకి రామిరెడ్డికి నివాళులర్పించిన నేదురుమల్లి. విఎస్ఆర్ మెమోరియల్ స్కూల్ ప్రాంగణం నందు జరుగుతున్న 17వ వార్షికోత్సవ కార్యక్రమం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న స్వచ్ఛదారుల కార్యక్రమం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ KMR న్యూస్.